మరి ఈ రకంగా చేయడాన్ని మనందరం కూడా గౌరవించాలి, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక 3 రంగుల జెండా చేతబట్టి మనం చదివాము. ఇక జూబ్లీహిల్స్లో నేడు చిరంజీవి అభిమానుల భేటీ. మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం విజయం కోసం ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు. జనవరి 12న విడుదల కానుంది మెగాస్టార్ సినిమా యొక్క కొత్త చిత్రం మనశంకర వరప్రసాద్ గారిని కూడా ప్రచురించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త చిత్రం మనశంకర వరప్రసాద్ గారి సినిమాను భారీ విజయం దిశగా నడిపించేందుకు అభిమాన సంఘ కార్యాచరణకు సిద్ధమైంది. ఇందులో భాగంగా అఖిల భారత చిరంజీవి యువత ఆధ్వర్యంలో రేపు హైదరాబాద్లో కీలక సమావేశం జరుగుతుంది. సినిమా ప్రమోషన్ విడుదల సమయంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం గురువారం ఉదయం 9:09 హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ప్రారంభం కానున్నట్లుగా అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాను ప్రతి ఒక్క ప్రేక్షకుడి వద్దకు తీసుకెళ్లి ఘన విజయాన్ని అందించాలని అభిమానుకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత తరపున ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో చిరంజీవి ఎప్పుడు ముందుంటారు. ఇప్పటికే విడుదలైన 2 పాటల్లో ఆయన ఎంతో హుషారుగా చార్మింగ్గా కనిపించి ఆకట్టుకున్నారు. అభిమానులంతా కలిసి పనిచేసి ఈ సినిమాను భారీ విజయాన్ని అందిద్దామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని విషయాలు చర్చించి సినిమా విజయం కోసం పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లుగా తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మనం కొత్తగా సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆయన ఈజ్ ఏ ప్రూవ్డ్ లెజెండరీ యాక్టర్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ చిరంజీవికి ముందు, చిరంజీవి తర్వాత అన్నట్టుగా మరి ఆయన వచ్చారు. 4 దశాబ్దాలుగా మరి ఉండి 4 దశాబ్దాల పాటు అగ్ర హీరోగా మరి వెలుగొందడం అంటే మామూలు విషయం కాదు. మరి ఒక పెద్ద హీరోగా ఉండి, కమర్షియల్ హీరోగా ఉండి మొదటి 1,00,000, మొదటి 1,00,00,000 మరి ఇలా ఏవి చూసుకున్నా కూడా మరి కంటిన్యూస్గా 11 సినిమా ఇండస్ట్రీ హిట్లు అలా ఇచ్చిన ఒకే ఒక్క కమర్షియల్ హీరో మెగాస్టార్ చిరంజీవి. మరి ఆయన ఇంత ఏజ్లో కూడా మరి ఇంకా చార్మింగ్గా కనబడుతూ ఉండటం మరి వాళ్ళ అభిమానులందరికీ కూడా మరి ఎంతో హ్యాపీని కలుగజేస్తుంది. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ చేస్తున్న ఈ మనశంకర వరప్రసాద్ గారి నుంచి ఆల్రెడీ 2 పాటలు రిలీజ్ అయ్యి మరి అద్భుతమైన విజయాన్ని ఆకట్టుకున్నాయి. మరి లేడీ అమితాబ్ నయనతార గారైతే మరి ఈ యొక్క సినిమాలో ఒక హీరోయిన్గా ఆవిడ వర్క్ చేస్తున్నారు. ఇక మనకు తెలుసు ప్రమోషన్స్ నయనతార గారికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ మరి మెగాస్టార్ సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాకి మరి నయనతార ప్రమోషన్స్ కూడా రావటం, అలాగే కంప్లీట్గా చిరంజీవి మనకు తెలుసు మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ హీరోగా మరి డ్యాన్సులు చేస్తారు, ఫైట్లు చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ మామూలుగా ఉండదు. మరి ఆయన కామెడీ టైమింగ్ అందుకోవటం మరి అతిశయోక్తి కాదు. ఇప్పుడున్న కమర్షియల్ హీరోల్లో, పెద్ద హీరోల్లో ఎవరు కూడా అంత రేంజ్లో ఉన్న హీరోలు ఆ కామెడీ టైమింగ్ని అందుకోవటం ఎవరి వల్ల కాదు, ఊరికే అయిపోరు కదా మెగాస్టార్. కాబట్టి ఇలాంటి మరి ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా హిట్ అవ్వాలని ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మనశంకర వరప్రసాద్ గారి సినిమా ఏ విధంగా ఉండబోతుందో కమెంట్ చేయటం మర్చిపోకండి. ఇక తర్వాత చూడొచ్చు, గాంధీని రెండోసారి చంపేయడమే మాజీ మంత్రి చిదంబరం ఫైర్ అయ్యారు. ఇక కొత్త యుగం ఆరంభమై చర్మరుపై వెండి పైచేయి సాధించింది. 40 ఏళ్ల రికార్డ్ బ్రేక్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సంచలనం ఆవిష్కృతమైంది. గత 40 ఏళ్లలో తొలిసారి వెండి ధర ముడి చమురు ధరను అధిగమించింది. ప్రస్తుతం అంతర్జాతీయ వెండి ధర 1 ఔన్స్కు $63.06 ఉంది. మరోవైపు ముడి చమురు ధర 1 బ్యారెల్ $56.19 వద్ద ట్రేడ్ అవుతుంది. ముడి చమురు కంటే వెండి దాదాపుగా $6 ప్రీమియంతో ఉండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి చివరిసారిగా 1979లో కనిపించింది. నిపుణులు దీన్ని కొత్త యుగానికి ఆరంభంగా వివరిస్తున్నారు. వెండి పెరుగుతుంటే ముడి చమురు ధరలు మాత్రం గత 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $60 కిందకు జారిపోయింది. చైనా, ఐరోపా దేశాల్లో ఆర్థిక మందగమనం వల్ల చమురుకు డిమాండ్ తగ్గడం, సరఫరా అధికంగా ఉండటం ఇందుకు ప్రధాన కారణాలుగా అయితే పేర్కొంటున్నారు. మరి బంగారం, వెండి అనేవి మనందరికీ కూడా తెలుసు, భారతీయులకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. మరి కంపల్సరీ వీటిని మనం బంగారం కొనలేని వాళ్ళు కంపల్సరీ వెండిని కొనుగోలు చేస్తూ ఉంటారు. మరి ఈ వెండి ధర కూడా ఈ రోజున మరి పైకి చేరుతున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. చూడాలి రానున్న రోజుల్లో ఈ వెండి ధర మరి ఇంకెంతకు చేరుకోనుందో అని. స్థానిక ఎన్నికల్లో 3 విడత ఫలితాలు వివరాలు కూడా వెల్లడించారు.